ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో నుండి అతనికి తోడై ఉండి నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున వాగ్దానం దేవుని యొక్క వాక్యములోని నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అవునండి, మన యొక్క జీవితాలు ఎలాగ దేవుడు ఉంచుతాను అంటూ ఉన్నారు అంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, అలాగే 10,000 మంది కూలను అపాయము ఏది కూడా మన దగ్గరికి రాదు అంటూ ఉన్నారు. అలాగే తన రెక్కలతో మనల్ని కప్పి ఎంతగానో ఆయన ఆశ్రయములో మనల్ని దాచుతాను అంటూ ఉన్నారు. మనకి ఎటువంటి అపాయము అనారోగ్యము రానివ్వకుండా దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాను అంటూ ఉన్నారు. అందుకనే మనము ప్రతిదినము ఆయనకి మొక్కుతూ ఉన్నాము, మొరపెడుతూ ఉన్నాము, ఆయనని కొనియాడుతూ ఉన్నాము. అందుకనే దేవుడు అంటున్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రెక్కల క్రింద ఆయనని దాచి నా యొక్క ఆశ్రయములో ఎల్లప్పుడూ కూడా వారు ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషించి ఆయనని పూజించాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఈ దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే శ్రమలో ఉంటారో వారికి తోడై ఉంటారంట. ఎవరికైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి దీర్ఘాయువును అనుగ్రహిస్తారంట. ఎవరైతే శత్రు పీడతో బాధపడుతూ ఉన్నారో వారికి దేవుడే ఆశ్రయముగా ఉండి ఆయన తన రెక్కలతోనూ మనల్ని కప్పి ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తములలో మనల్ని ఉంచుకొని నడిపిస్తాను అని ఈ దినమున దేవుడు ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు. మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించే దేవుడివి నా ప్రభువా. నాయన, నా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నాయన, మా యొక్క శ్రమలో మాకు తోడై ఉండి ఎవరైతే మొరపెడుతూ ఉన్నారో వారికి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క హస్తము విడిపోకుండా ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటానని మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యం అందు, పరీక్షల్లో, వారి రక్షణలో, అన్నిటిలో కూడా మీరే సహాయం చేయండి. వారి ఉద్యోగంలో, వారి రాకపోకలందు, వారి చేతి పనులు, వారి వ్యాపారమందు, ప్రతి విషయంలోనైనా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. ఎవరైతే నాయన ఆ మోకాళ్ళు గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారో వారందరికీ చక్కటైన ఆరోగ్యం దయచేయండి. మీ కృపని వేడుకుంటున్నాను, సహాయం చేయండి నా ప్రభా. నాయన, నా తండ్రి, తల్లి, బిడ్డ క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి. చక్కగా కాన్పోవడానికి సహాయం చేయండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. ఎవరైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారో వారికి మంచి జాబ్స్ దయచేయండి నా ప్రభా. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి. 190 దేశంలో మీ యొక్క కృపని నాయన ఉంచండి నా ప్రభా. ఎక్కడ కూడా నాయన క్రైమ్ అనేది రాకుండా సహాయం చేయండి నా ప్రభా. ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఆర్థిక పరిస్థితి బాగోకుండా
నాయన నా తండ్రి మంచిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎక్కడా కూడా నాయన ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల్ని నాయన సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి నాయన నా తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వ్యాపారస్తులకి మంచి వ్యాపారాన్ని అనుగ్రహించండి నాయన నా తండ్రి. 2-వీలర్ 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి మంచి ప్రయాణాలని అనుగ్రహించండి నా ప్రభు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం చేయండి. మీ కృప ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డకి తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.